ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభుపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మనల్ని ఇంతవరకు కాపాడి సంరక్షించారు. అందుకే మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినం గుడ్ ఫ్రైడే, యేసయ్యను సిలువ వేశారని ప్రపంచమంతా కూడా కొనియాడిన దినం. యాక్చువల్లీ ఇది సంవత్సరం డేట్ అనేది కన్ఫర్మ్ కాదు, మారుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళు వేస్తున్న క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ఈ విధంగా ఈ డేట్ అంటూ మారుతుంది. మన క్రిస్మస్ 25వ తేదీ డిసెంబర్, అది ఏ విధంగా మారదో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది ఆ విధంగా మారకుండా ఉండదు. సంవత్సరం మారుతూ ఉంటుంది. సో ఎనీవే, యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని చాలా చోట్ల చాలామంది ఘనంగా నిర్వహించారు. కొంతమంది ఆధ్యాత్మికంగా నిర్వహిస్తే మరికొంతమంది ఆచారంగా నిర్వహించారు. ఎనీవే, గుడ్ ఫ్రైడే అనేది సెలబ్రేట్ అయింది. సో ఈరోజు గుడ్ సాటర్డే, గుడ్ ఫ్రైడే, గుడ్ సాటర్డే, గుడ్ సండే. సో ఇది ఈ విధంగా దాన్ని మెన్షన్ చేసి లోకం నడిపిస్తుంది. గుడ్ సాటర్డే రోజున వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క కార్యక్రమం రన్ ఫర్ జీసస్ అన్న కార్యక్రమం మన సౌత్ ఇండియాలో, ప్రాముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. ఆరాధన ఛానల్ వాళ్ళు దీన్ని ప్రారంభింపచేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏ విధంగా, ఎప్పుడు, ఏ విధంగా ప్రారంభించబడిందో సరైన ఆధారాలు అయితే లేవు. దరిదాపు 2011 ఆ ప్రాంతం నుండి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చాలామంది దీన్ని ప్రారంభ నిర్వాహకుల యొక్క ఉద్దేశాలు మేబీ బైబిల్ పరంగా లేవు. బైబిల్లో ఈ విధంగా చేయండి అని ఎక్కడ కూడా రాయబడలేదు, కానీ దాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంచుమించు మన సౌత్లోను ఇప్పుడు నేషనల్ వైడ్గా ఇది వ్యాపించింది. కొన్ని చోట్ల నార్త్లో అయితే కొన్ని చోట్ల మాత్రమే ఎక్కడో రేర్గా జరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల ఈ సౌత్లో అయితే ఎక్కువగానే ఎక్కువ శాతం అన్ని డినామినేషన్స్ కలిసి చేసేటట్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ బైబిల్లో మనం గమనించినప్పుడు యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత వారు యేసయ్య మృతుల్లో నుండి లేచారు అని తెలియక కొంతమంది స్త్రీలు ఆయన యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి ఆదివారం తెల్లవారుజామున, ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే వీరు సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా, ఆ సమాధి యొద్ద వాళ్ళు అనుకుంటూ వెళ్ళారు, రాయి ఎవరితో వదిలిస్తారు, మనకు ఎవరు సాయం చేస్తారు అనుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి యేసయ్య దేహం కనబడలేదు. రాయి దొర్లించబడి ఉంది, సమాధి తెరవబడి ఉంది, అక్కడ దేహం కనబడలేదు. ఇంతలో దేవదూతలు చెప్పారు, మృతులలో సజీవుడైన వారిని మీరు ఎందుకు వెతుకుతున్నారు అన్నారు. ఆ మాట విని యేసయ్య మృతుల నుండి తిరిగి లేచారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ స్త్రీలు పరుగున వెళ్ళి శిష్యులకి తెలియచేయడానికి వాళ్ళు దేవదూత చేత బోధించబడిన వారే వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో యేసయ్య వారిని దర్శించి వారితో మాట్లాడి, మీకు శుభము కలుగునుగాక అని ఆయన వారిని గ్రీట్ చేసినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి శిష్యులకి ఇవన్నీ కూడా జరిగినవన్నీ కూడా తెలియచేసినట్లుగా లేఖనంలో మనం గమనించగలుగుతున్నాం. నేను అనుకుంటున్నాను అదే థీమ్, అదే ఆలోచన బేసేసుకొని ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తున్నట్లుగానే సంవత్సరం ఈ మధ్య ఈ 14 సంవత్సరాలుగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉద్దేశం బైబిల్ పరంగా అయితే ఆ స్త్రీలు శిష్యులకి తెలియచేయడానికి వాళ్ళు వెళ్ళారు. కానీ ఈ రోజున దీన్ని ఆధారం చేసుకొని క్రైస్తవ సంఘాలన్నీ ఈ ఒక్క పూట మాత్రమే ఏకం కాకుండా ఈ యొక్క ఉద్దేశం అన్ని డినామినేషన్స్ మధ్యలో ఐక్యతను, ప్రేమను పెంచితే చాలా బాగుంటుందని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అందరు కూర్చొని, అందరు కలుసుకొని
అందరూ కూడా ఎవరెవరి డినామినేషన్స్ అన్ని పక్కన పెట్టి ఆ యొక్క తలంపులు, భేదాభిప్రాయాలు, డినామినేషన్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలని, ఈ ఆచారాలని, ఈ యొక్క డాక్ట్రిన్స్ని సరైన రీతిలో మనం దాన్ని గుర్తించుకొని వెళ్తూ ఈ యొక్క ఫెలోషిప్ని కలిగి ఉండటంలో తప్పు లేదు. కానీ ఎవరి డినామినేషన్ వాళ్ళవే, ఎవరి డాక్ట్రిన్స్ వాళ్ళవే, కానీ ఆ రోజుకి మాత్రం కలుస్తున్నారు. దేనికోసం అంటే ఆ రోజుల్లో ఎక్కువ శాతం పెద్దలు, ఒకవేళ పాస్టర్స్, రెవరెండ్స్, బిషప్స్ వీళ్ళందరూ కలుస్తున్నారు అనుకోండి, అక్కడ పేరు ప్రఖ్యాతులు కనపరచుకోవడానికి ఒక భాగం అయితే, మరొక భాగంలో యూత్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎందుకనంటే గోళాలు చేసుకోవడానికి, కేకలు వేయడానికి, అసలుకి ఇష్టం వచ్చినట్లుగా గందరగోళం చేయడానికి, దీనికి మాత్రమే యూత్ సమకూడుతున్నారు. ఒక పీస్ఫుల్ ర్యాలీ, సమాధానకరంగా యేసయ్య మృతుల నుండి తిరిగి లేచాడు అన్న విషయాన్ని యావత్తు లోకానికి తెలియచేయటం తప్పు కాదు. కానీ అది ఆధ్యాత్మికంగా వెళుతుందా? ఆ విషయం చాలామంది ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ రన్ ఫర్ జీసస్ ఒక టీషర్ట్ వేసుకోవటం, పరుగెత్తుతున్నామని నడవటం, కొంతమంది బండ్లు వేసుకోవటం, ఆరణలు కొట్టుకోవటం, గందరగోళం చేయటం, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో క్రైస్తవత్వం మీద మరింత ప్రతికూల వాతావరణం ఏర్పడేటట్లుగా చేస్తున్నా. కనుక దేవుని సేవకుడిగా నేను ఆశిస్తూ కోరుకుంటున్నది ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన విధానాలు, దైవ సంబంధమైనటువంటి మార్గాల్లో మనం నడిపించబడటం ఉత్తమం. ఒకరోజు యేసయ్య కోసం పరుగెత్తడం కాదు, జీవితాంతం మనం ఎక్కడికి వెళ్ళినా సరే మా ద్వారా ప్రతి స్థలమందు అంటాడు దైవజనుడు పౌలు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు యొక్క మరణమును గుర్చినటువంటి సువాసన, మరణమును గుర్చిన సువాసన వ్యాపించబడాలని, పరిమళ వాసన వ్యాపించబడాలని ప్రతి స్థలమందు, ప్రతి చోట, ప్రతిరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో ఈ యొక్క విషయాన్ని మనం ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి సమయంలో మన ద్వారా క్రీస్తును గూర్చినటువంటి సువాసన పరిమళించేటట్లుగా మన జీవితాలు ఉండాలని సేవకుడిగా నా యొక్క అభిలాష, నా ఉద్దేశం. సో రన్ ఫర్ జీసస్ కేవలం ఒక రోజుకి మాత్రమే కాదు, రన్ ఫర్ జీసస్ ఫర్ ఎవ్రీడే. అట్ ద లాస్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ డెత్, చివరి మన యొక్క మరణము, ఆ క్షణము, ముగింపు క్షణము వరకు క్రీస్తు కొరకు మనం పరుగెత్తాలి, క్రీస్తు కొరకు మనం జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నా క్రీస్తును గుర్చినటువంటి సువాసన మన ద్వారా ప్రచురించబడేటట్లుగా మన జీవితాలు ఉండటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. మాటల్లోనూ, క్రియల్లోనూ, నడకలోనూ, ప్రవర్తనలో క్రీస్తును గుర్చినటువంటి సువాసన మన ద్వారా మనం వెళ్తున్న ప్రతి చోట అది ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. మరి ఈ రోజున రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మరి పాలు పొందబోతున్నావు. ఒకవేళ నువ్వు పాలు పొంది వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నావో ఏమో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఈ ఒక్క మాట మాత్రం సేవకుడిగా నేను చెప్తున్నాను, మనసును పెట్టండి. ఖచ్చితంగా మన యొక్క చివరి శ్వాస ప్రభువు పర్యంతం మనం ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి సమయం క్రీస్తును గూర్చినటువంటి సువాసన మన ద్వారా ప్రచురించబడేటట్లుగా, మనం వెళుతున్న ప్రతి మార్గంలో ఆ విధమైనటువంటి జీవితం కనబడేటట్లుగా మనం నడిపించబడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు మనందరికీ ఏక మనసు, ఏక తాత్పర్యం ఆ విధంగా అనుగురిస్తూ మన ద్వారా ఆయన యొక్క సువాసన వెదజల్లబడేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రతి కాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేము రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏదో ఒక రోజు కోసం కాదు, కానీ అయ్యా మా జీవితకాలం అంతా మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెడుతున్నా క్రీస్తును గూర్చినటువంటి సువాసన మా ద్వారా ప్రతి స్థలమందు వ్యాపించబడాలనేది మీ యొక్క ఆత్మ ద్వారా మాకు ఇవ్వబడినటువంటి లేఖన భాగం. ఆ రోజున స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి దేవదూత ద్వారా బోధించబడిన తర్వాత వారు శిష్యులుగా వర్తమానం తెలుప పరిగెత్తుచు ఉండగా మధ్యలో మీరు వారిని ఎదుర్కొని వారిని దీవించారు. అయ్యా,
వారి యొక్క హృదయాల్ని సంతోషింపచేశారు. ఆ విధంగానే ఈరోజు నా ప్రతి ఒక్కొక్క కుటుంబం మీ సన్నిధిలో ఆ విధంగా అయ్యా వారి జీవితాలని మీ ద్వారా బోధించబడి నడిపించబడుతూ ఆస్వాదించబడి ఆదరించబడుతూ మీ ద్వారా మీ కోసం ఎక్కడికి అడుగుపెట్టినా ఎక్కడ మా జీవితాలు మమ్మల్ని మీరు నిలబెట్టినా ఆ చోట అయ్యా మీ నామ ఘనత కొరకు సువాసనగా మేము ఉండునట్లుగా సహాయం చేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని కొరకు ప్రతి స్థలమందు సువాసనగా ఉండడానికి ఇష్టపడుతున్న వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో పాల్పొందాలనుకుంటే పాల్పొందండి, కానీ మనం ప్రభు రాకడ పర్యంతం అని కొరకు మనం ఒక ఆరోమాగా ఒక సువాసనగా ఉండాలనేది సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రభు మీకు తోడుగా ఉండండి. ఈ మాటలు విన్న మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులు క్రీస్తు కొరకు ఆ విధంగా వారి జీవితాలు సువాసనగా ఉండేటట్లుగా ప్రభు వారిని నడిపించినట్లుగా ఈ మాటలు వారి జీవితాల్లో ఒక్కరికైనా ఉపయోగమవుతాయేమో, అది నీ ద్వారే అయి ఉండొచ్చేమో. కాబట్టి అనేకులకి షేర్ చేయాలని దాంతో కోరుకుంటున్నాను.